నమస్తే అండి. ఈ మధ్య కాలంలో నేను ఎక్స్‌ప్లోర్ చేసినటువంటి ఒక బెస్ట్ బుక్ అని చెప్పొచ్చు. 'ది సిల్వా మైండ్ కంట్రోల్ మెథడ్' బుక్. ఈ బుక్ జో సిల్వా గారు రూపొందించినటువంటి బుక్ ఇది. ఇది ఒక యాక్టివ్ మెడిటేషన్‌కి సంబంధించినటువంటి బుక్ వెస్టర్న్ సైడ్ నుంచి. ఇందులో ఎన్నో రకాల అంశాలు అంటే మన ప్యాసివ్ మెడిటేషన్స్లో మనం గంటలు చేసే సాధనని ఈ యాక్టివ్ మెడిటేషన్ ద్వారా అతి తక్కువ సమయంలో ఎలా మైండ్ కంట్రోల్ చేసుకోవడం వల్ల ఒక మంచి పద్ధతుల ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా, అంటే హిప్నోసిస్ కాదు, సెల్ఫ్ హిప్నోసిస్. ఇట్స్ అ కైండ్ ఆఫ్ సెల్ఫ్ హిప్నోసిస్ విత్ యాక్టివ్ స్టేట్ ఆఫ్ మైండ్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ లెవెల్స్ ఆఫ్ మైండ్స్ గురించి క్లియర్గా చెప్పడం జరిగింది. ఎలా బీటా మైండ్స్లో ఎలా మనం పనులు చేస్తుంటాము, అలాగే ఆల్ఫాలో ఎలా ఉంటుంది మన మైండ్ యొక్క పరిస్థితి, అండ్ తీటా అలాగే డెల్టా స్టేట్స్కి ఎలా మనం వెళ్ళగలము, ఎలా అక్కడి నుంచి మనకు కావాల్సినటువంటి గోల్స్ని ఎలా మనము ఫుల్ఫిల్ చేసుకోగలము అనేటువంటి చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. మన లైఫ్లో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. వాటిని ప్రాబ్లమ్స్గా చూడకుండా వాటిని ఒక ప్రాజెక్ట్స్గా చూసుకొని, ఒక ప్రాజెక్ట్గా తీసుకొని వాటిని ఎలా సొల్యూషన్స్ రాబట్టుకోవాలి అనే చాలా విషయాలు ఈ బుక్లో నేనైతే చూశాను. ఇందులో ఈ జో సిల్వా అనే ఆయన ఇందులోని మెథడ్స్ని ఆయన మీద ఆయన అప్లై చేసుకొని, అలాగే తన పిల్లల మీద కూడా అప్లై చేసి అందులోంచి బెనిఫిట్స్ వాళ్ళు పొందిన తర్వాతే వాళ్ళ పక్కన ఉన్నటువంటి సొసైటీకి నేర్పించి, ఆ తర్వాత దీని ఒక ప్రోగ్రామ్గా తీసుకొని వచ్చి ఎన్నో వేల మంది దీని ద్వారా ఎంతో ప్రయోజనాన్ని పొందారు. ఇలాంటి ఒక పుస్తకాన్ని, ఈ మెథడ్ని చదవడం చాలా గొప్ప విషయం. ఇదే ప్రోగ్రామ్ని నేను మైండ్ వ్యాలీ విషయన్ లక్యాని గారి దగ్గర నుంచి కూడా ఆన్లైన్ ద్వారా నేర్చుకున్నాను. అందులోంచి చాలా అంశాలు కానీ కొత్త విషయాలు కానీ నేను నేర్చుకున్నట్లయితే దాన్ని ఖచ్చితంగా ఇక్కడ తెలియజేయడానికి నేను ఒక మంచి అవకాశాన్ని తీసుకున్నట్టు భావిస్తాను. థ్యాంక్ యూ యూనివర్స్.